మా స్కూల్లో సైన్స్ మాస్టరు క్లాస్ నాకు ఆకలిస్తుంది. వాడిని నువ్వు కావాలని వదిలేసావో లేక వాడే నిన్ను మోసం చేసి పారిపోయాడు. అదంతా డిపార్ట్మెంట్కి అనవసరం అయ్యా. నీ హ్యాండ్ ఓవర్లో ఉండగా నేరస్తుడు తప్పించుకున్నాడు. అందుకే నేను సస్పెండ్ చేయక తప్పట్లేదు నోకరాజు. ఇదిగో సస్పెన్షన్ తీసుకో. చాలా దారుణం సార్. సస్పెండ్ చేసేసారేంటి సార్? సార్ ఆ పరిస్థితులు మీరుంటే కూడా ఆయన వదిలేసేవాడు సార్. ఆయన అమ్మేమో తల కింద పెద్ద కట్టుతో పడుకుని సార్. చెల్లులేమో బోరమని ఏడుస్తుంది సార్. ఆమె కొడుకుని చూస్తే ఇలా చాపింది సార్. ఆయన ఎలా కౌగిలించుకుంటాడు సార్? ఇద్దరు చేతుల్లో వేడీలు ఉంటాయి సార్. నా చేతుల్లో వేడి, ఆయన చేతుల్లోకి వేడి సార్. ఆవిడ నాకే జాలీగా చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది సార్. అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. మా అమ్మ ఎంత మంచిది తెలుసా సార్? చిన్నప్పుడు నన్ను చక్కుల్లో ఎత్తుకొని 4 ముద్దలు చూపించి నేను తినడానికి ఏడుస్తుంటే చందమామని చూపించి చందమామ రావే జాబిల్లి రావే కొండకి సార్ 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 ఆగండి సార్ ఆగండి సార్ సార్ నేను ఫోన్ ఇవ్వను సార్ ప్లీజ్ సార్. సార్ కీర్తి శేషులు శ్రీ గారిని చంపిన వాడిని వదిలేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. కడుపు రగిలిపోతుంది సార్. సార్ ఆ సాగర్ గారు నన్ను ఆ మాయకుని చేసి మోసం చేశారు సార్. దానికి సస్పెండ్ చేస్తారు. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. నేనేం చేయలేనే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? జరుగు. ఎవరు లేదు అనాథకండి సార్. నాకు అన్నయ్య చేయకండి సార్. నాకు కడుపు కొట్టకండి సార్. సార్ కొంచెం దయ చూపించండి సార్. సార్ సార్ ఆగండి సార్. ఆయన నమ్మట్లేదంటే పర్వాలేదండి. రూల్సేగా సస్పెండ్ చేయండి. కానీ ఆ సాగర్ గారిని వదలనండి. ఆయన తీసుకొచ్చి న్యాయ దేవత ముందు నిలబెట్టకపోతే నా పేరు కానిస్టేబుల్ 124
పసుపులెట్టి నోకరాజు సన్న పసుపులెట్టి తాతాలు కాదండి. వద్దండి, మీ జాలి నాకు అవసరం లేదండి. నా తంట నేనే పెడతానండి. వస్తానండి. జై హింద్. తిండికి తిమ్మింగ్ అలాగే ఒక్కడు పనికి వచ్చేవాళ్ళు. ఆ సాగర్ వాడు స్వరశాఖలు చూసుకొచ్చేస్తున్నాడు. నాన్నగారు కృష్ణరాజు దాక్కున్నారు. వాళ్ళు సేపు దొరకకపోతే ఆడు తిన్నగా ఇక్కడికి వచ్చాడు. అబ్బా తొందరగా వచ్చేస్తున్నా బంగారం. రే బంగారానికి పోవా లోపలేసేంట్రా. తొందరగా రమ్మంటుంటే వచ్చేస్తున్నా బంగారం. రే బయట కొంతమంది నిలబండి రా. ఆ సాగర్ గారు ఎట్టించి చూస్తాడో లేదు. వచ్చేస్తున్నానమ్మా. రే బయట కొంతమంది చూడండి. రే నువ్వు ఎలా గుమ్మం దగ్గర నిలబడు. రమ్మంటుంటే ఆ సాగర్ గారు కనపడకనే సీరియస్ ఎలాంటి రా. లేకపోతే మిమ్మల్ని చంపేద్దాం. వచ్చేస్తున్నా బంగారం. వచ్చేస్తున్నా. నీ దండం పెడతాను. కావాలంటే కత్తి నా మీద పెట్టు. నా బంగారం నేను చేయకు. నీకు దండం పెడతాను. నీకు దండం పెడతాను. దాన్ని ఏం చేయకు. నేను చేసిన తప్పు దాన్ని ఏం చేయకు. నీ తమ్ముడు ఆ చెంచా ఎస్ఐ గాడు ఎక్కడ? సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. వాళ్ళు ఎక్కడోనా నాకు కావాలి. లేకపోతే అమ్మగారు పోవండి. ఎక్కడికి? పోలీసు కూడా ఉంటుంది. వెంటనే వచ్చా. ఆ చొక్కా ఎలా చిరిగిపోయింది? ఏమైంది? ఏం లేదు, జాలాలు పెడతారు. చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? యాక్సిడెంట్ లేదే, ఎవరో కొట్టినట్టుంది. కారు కొట్టాడా? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారండి? ఎవరు కొట్టారు? ఎవరదే? మీ వదిన. వదినా? అవును, మీ వదినే. నువ్వు రారా. నేను వస్తాను. నువ్వెక్కడికి రా. ఒకనే ఇక్కడ రానివ్వండి, టైం పాస్ అవుతుంది. పాపం రానివ్వండి. ఇది రాకూడదురా. ఎందుకు రాకూడదు? ఆ సాగర్ గారు వస్తాడేమో భయం అండి. నువ్వు రారా. పద. భయం ఎందుకు? అరగంటలో వచ్చేస్తాం. అరగంట అంటున్నారు కదండి, అరగంటలో వచ్చేస్తాం. చెప్తుంటే అర్థం కాదు నీకు. డిపార్ట్మెంట్ కూడా అన్నా. మాదేం డిపార్ట్మెంట్ ఏంటో డిఎస్పీ. నాకేదో డౌట్ గా ఉంది. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, ఆ రోజు పొరపాటును వదిలేదో అన్నానన్నయ్య. వదిలే దేవత అన్నయ్య. నన్ను అనాథం చేసి వెళ్ళిపోకన్నయ్య. నీ కాలు పట్టుకుంటానన్నయ్య. నీ వదినికి దీనికి సంబంధం లేదా గొరక? నాకు చిన్న డౌట్. ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఆడు మనతో ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? అదే చెప్పలేరా. అస్సలు అర్థం చేసుకోలేదు. చెప్తే కదా అర్థం చేసుకునేది. అదా అదేదో అటేడు. కిష్కింద బలపాత్రి, బలపాత్రి గుల్గోత్రి, గుల్గోత్రి మామాస్త్రి, మామాస్త్రి బిల్వాస్త్రి. ఓ సంతేనా? ముందే చెప్పావచ్చుగా. కిష్కింద బిల్వాత్రి, బిల్వాత్రి కలుగోత్రి, కలుగోత్రి మామాస్త్రి. నువ్వు వచ్చి వీడికి ఏదో మెట్లెక్కేసినట్టు ఉంది. ఈడు బట్టలు ఈడే చింపేస్తున్నాడు. రోడ్ల మీద పడి తిరిగేస్తున్నాడు. ఏదో రాజకీయాలు పిచ్చేయడు అని. ఏం లేదంటున్నానా? ఏమీ లేకపోతే నానిగాడు అక్కడ భయపడుతుంటే ఎందుకు తీసుకురాలేదు? చెప్పండి, ఎందుకు తీసుకురాలేదు? ఏయ్, వెళ్ళిరా, వెళ్ళి.